సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా ఎగతాళి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా విసిరే నవ్వులు నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని నీ కోసం చేసే కుట్రలు నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా ఈరోజు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్ష బలంతో వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క పూర్తి స్థాయి సహకారంతో మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంత ధోరణితో పేదల దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల కష్టజీవుల శ్రమజీవుల యొక్క ఆర్తనాదాలను వారి యొక్క కష్టాలను ఎవరైతే మనోనేత్రంతో దర్శించి వారి యొక్క కష్టమే మా యొక్క కష్టముగా మేము భావించి పేదల దీనుల దౌర్భాగ్యుల యొక్క హృదయాగ్నిని ఎవరైతే చల్లార్చుతారో అదే అసలైనటువంటి మానవత్వానికి సేవాతత్వం. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంత ధోరణితో ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గంలోని పెట్లూరు గ్రామ పంచాయతీ సీతారాం ఏచూరి నగర్లో
ఎన్నో నెలల నుంచి, నాకు తెలియదు ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాల నుంచో సుమారు 3 సంవత్సరాల నుంచి అంట ఇక్కడ ఎండనక వాననక రేయనక పగలనక ఈ యొక్క మారుమూల ప్రాంతంలో కటిక నేల మీద చెట్ల పొదల మధ్య సుమారు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టజీవులు శ్రమజీవులు వారి యొక్క కుటుంబ సమేతంగా ఇక్కడ నివసిస్తూ అతి ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క చిన్న గుడిసెల్లో ఉండటము నిన్న నేను గమనించాను. నిన్న నేను ఇట్లా వెళ్తూ గమనించాను. అయితే మరి ఈ రాత్రి అంటే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అతి ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఉదయం కూడా రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఉదయాన్నే వీరు ఉదయాన్నే అల్పాహారం కూడా చేసుకోలేనటువంటి స్థితిలో ఉండటము నేను గమనించి ఈరోజు ఉదయాన్నే భగవంతుని యొక్క కృపా కటాక్షంతో పంచభూతాల యొక్క ఆదేశానుసారము వీరికి అందరికి కూడా మానవ సేవయే మాధవ సేవగా భావించి పబ్లిసిటీలకు దూరంగా జనాల మెప్పుల కోసమో కాకుండా భగవంతుడి యొక్క మెప్పు కోసం మాత్రమే ఈరోజు వీళ్ళకి అందరికి కూడా అల్పాహారపు విందు ప్యాకెట్స్ను పంపిణీ చేయటము నిజంగా నాకు వీరందరూ ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా నేను భావిస్తున్నాను. ముందే చెబుతున్నాను, జనాల మెప్పుల కోసమో జనాల తప్పట్ల కోసమో ఇంకొకరి మెప్పుల కోసమో ఈ యొక్క సేవా కార్యక్రమము మేము చేయలేదు. కేవలము దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరైతే హృదయం అయితే గుండెతో స్పందించి అండగా చేయందిస్తారో అదే అసలైనటువంటి మానవత్వం అని మన చరిత్రను సృష్టించినటువంటి వీరులు మన హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు చెప్పి ఉన్నారు. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంత ధోరణితో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. అంతేకాకుండా మన భారత రాజ్యాంగాన్ని కనుక మనము చూసినట్లయితే, భారత రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూసినట్లయితే రైట్ టు లివ్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కు. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. అలాగే ఆదేశిక సూత్రాల్లో కూడా చెప్పబడి ఉన్నది అది ఏ ప్రభుత్వం అయినా సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, యూనియన్ టెరిటరీస్ కావచ్చు, ఏదైనా సరే భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తూచా తప్పకుండా పాటించాలి. అలాగే ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటుంది. అయితే మరి ఇందులో ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 25, 26, ఆర్టికల్ 16, 14 ఈక్వాలిటీ బిఫోర్ లా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని పాటించాలి. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటివి ఉల్లంఘనకు గురి కాబడతాయో వాటిని ప్రొటెక్ట్ చేసేందుకు ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నత హైకోర్టులు ఉన్నాయి. అంటే హైకోర్టు న్యాయస్థానాలు మాత్రమే ఈ యొక్క ప్రాథమిక హక్కులని పరిరక్షిస్తూ ఉంటాయి. అలాగే ప్రాథమిక విధులు అనేటివి కూడా ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు మన భారతదేశంలో జీవిస్తున్నటువంటి స్వేచ్ఛగా వాయువును పీలుస్తూ భరతమాత భూఖండం మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా ప్రాథమిక విధులను అంటే ఫండమెంటల్ డ్యూటీస్ను ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ఇక్కడ నేను గమనించింది ఏమిటి అంటే వీరందరూ కూడా ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. పైపెచ్చు ఇక్కడ చిన్న మొక్కలను కూడా ఇక్కడ పరిరక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైతే పర్యావరణం పరిరక్షింపబడుతుందో, ఎక్కడైతే మొక్కలు పెంచబడుతూ ఉంటాయో అక్కడ పర్యావరణం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా మన భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద విద్యుక్త ధర్మంగా రాజ్యాంగబద్ధంగా విధించినటువంటి ప్రాథమిక విధిని తుచా తప్పకుండా కూడా పాటిస్తూ ఉన్నారని కూడా నాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ భారత రాజ్యాంగంలో పొందపరచబడినటువంటి ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూ ప్రాథమిక విధులను తూచా తప్పకుండా పాటిస్తూ ఇటువంటి ప్రదేశాలలో విద్యార్థులతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు 3 సంవత్సరాల నుంచి బ్రతుకు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇటువంటి కష్టజీవులకు శ్రమజీవులకు
ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు ఉంటాయి. అంతేకాకుండా పంచభూతాల యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి కూడా మీకు కుటుంబ సభ్యులకు సంకల్పిస్తుంది. అష్ట ఆయుర ఆరోగ్యాలతో సర్వశత్రు సంహార నివారణతో మీకంతా కూడా శుభం జరగాలని కూడా నేను మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా వేడుకుంటున్నాను. ధర్మో రక్షిత రక్షితః, ధర్మో రక్షిత రక్షితః. చట్టాన్ని మనం గౌరవిస్తే ఆ చట్టమే మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మమే మనల్ని ముందు వెనుకల ఉండి నడిపిస్తూ ఉంది. కాబట్టి ధర్మోద్ధరణ కొరకు, ధర్మ జీవన కొరకు మనం అందరం కూడా ముందు అడుగు వేయాలని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. చట్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించండి. అతి ముఖ్యంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించండి, ఆరాధించండి, పూజించండి. అదే మనకు సర్వతా రక్ష. థ్యాంక్ యూ.